కానీ ఈరోజు నశించిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు విరోధ భావం, వారి హృదయాలలో విరోధ భావం అనేది గూడు కట్టుకుంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా విని విశ్వసించే పరిస్థితి అయితే లేదండి. దాన్ని వ్యతిరేకించే పరిస్థితి, అవమానకరంగా మాట్లాడే పరిస్థితి. ఏ ఒక్కరు బైబిల్లో ఉన్న విషయాలను మరి పరిశీలన దృష్టితో చదవకుండా పైపైన చదివి ఆ లోతు గారు అలా చేశారు, లేదంటే రూబేన్ ఎలా చేశాడు, లేదంటే మరొకరు అలా చేశారు, దేవుడేమో అన్ని దేవతల విగ్రహాలను పగలగొట్టేమన్నాడు. చూడండి, ఆలోచన విధానం లేదు. దేవుడు ఆ మాటలు ఎందుకు పలికాడు? దేవుడేమైనా లోతును ఆ విధంగా ప్రవర్తించమన్నాడా? లోతు కుమార్తెలతోటి రూబేనుకి ఏమైనా దేవుడు చెప్పాడా? మనుషులు తప్పు చేసిన దానిని దేవుడు బైబిల్లో వ్రాయించాడు. వ్రాయిస్తే దాన్ని తప్పు అంటారేంటి?